ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకోసం నిలబడిన మనిషిని, మీరు గెలిపించుకున్న మనిషిని మీరు ఇలా అవమానించాలనుకోవడం చాలా తప్పు. అయ్యో, అరే మరి మీకోసం వచ్చిన మనిషిని, మీరు పెళ్లి చేసుకున్న మనిషిని మీరు అవమానించినప్పుడు ఏమైందండి మీ బుద్ధి? విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. మమ్మీ, వీడేంటి మమ్మీ అవమానించరా అంటే మామయ్యని ఆలోచించేలా చేస్తున్నాడు. కొంపదీసి మనం తాగించిన మందు మనకి రివర్స్ అవ్వదు కదా మమ్మీ? అవ్వదు దీపక్, ఎందుకంటే అక్కడున్నదే సూర్యప్రతాప్. అనుమానాన్ని మనసు నిండా నింపుకుని ఉన్న సూర్యప్రతాప్. అదంతా ఈజీగా చెరిగిపోయే అనుమానం కాదు, నరాన జీర్ణించుకుపోయిన అనుమానం. ప్రాణం పోయినా సరే ఆ అనుమానం మాత్రం బతికే ఉంటుంది. చూడండి, మీరు అడుగుతుంది నా వ్యక్తిగత విషయం. ఆ విషయాన్ని మీతో పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా మీ ముందుకొచ్చాను. మీ సమస్యలు చెప్పండి, వింటాను, పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని నా సమస్యల గురించి మీకు అనవసరం. ఎమ్మెల్యే విరూపాక్షి గారిని మా పార్టీకి సపోర్ట్ చేయమని అడిగినప్పుడు ఆవిడికి మేము చాలా ఆఫర్ చేశాం. తను కోరిన మినిస్ట్రీ ఇస్తామని చెప్పాం. కానీ ఆవిడ ఏమీ ఆశించకుండా నేను ప్రజలకిచ్చిన హామీలను మీరు నెరవేరుస్తారని మాట ఇవ్వండి చాలు అన్నారు. తను మనిషిగా ఎలాంటిదో నేను మాట్లాడను, కానీ నా రాజకీయ చరిత్రలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ విరూపాక్షి అని చెప్పగలను. విరూపాక్షి గారికి జై! 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 అమ్మని ఎమ్మెల్యేగా అర్థం చేసుకున్నట్టు భార్యగా అర్థం చేసుకునే సమయం కూడా తొందరలోనే ఉంది నాన్న. ఏంటి మమ్మీ, నీ తమ్ముడు అత్తని అందలానికి ఎక్కిస్తున్నాడు? కొంపదీసి నరాల్లో ఉండే అనుమానం తొలగిపోయిందా ఏంటి మమ్మీ? అదే నాకు అర్థం కావడం లేదు దీపక్. విరూపాక్షిని ఇంతలా వెనకేసుకొస్తున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఒక రకంగా భయంగా కూడా ఉంది. తనకిచ్చిన మాట ప్రకారమే బస్తీలో స్కూల్ నిర్మించడానికి భూమి పూజ చేశాం. అబ్బబ్బబ్బబ్బబ్బో! ఇలాంటి భూమి పూజలు చాలా చూసాం సీఎం గారు. ఆ పూజలన్నీ పునాదుల దగ్గర ఆగిపోయినాయి. ఈ పూజ కూడా అంతేగా సీఎం గారు? ఇలాంటివి మీ రాజకీయ నాయకులకు కొత్త ఏం కాదు కదా సీఎం గారు? ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీకు ఆయన గురించి ఏం తెలిసని మాట్లాడుతున్నారు? సొంత ప్రయోజనాల కోసం రంగులు మారుస్తున్న నాయకులున్న ఈ రోజుల్లో తన కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయాల్లో ఉంటున్న గ్రేట్ లీడర్ మన సీఎం గారు. ఏమయ్యా, ముందాన్ని బయటికి తీసుకెళ్ళండి అయ్యా. నేనే తప్పనా బాబు? అయ్యో, సార్, వాడెవడో మాకు తెలీదు, తాగుబోతేదవా. మీరెలాంటి వారో మాకు తెలుసు. మీకు జరిగిన అసౌకర్యానికి మేం బాధపడుతున్నాం. ఎవరేమనుకున్నా మీరు మా ముఖ్యమంత్రి. విరూపాక్షమ్మ గారు మా ఎమ్మెల్యే. సూర్యప్రతాప్ గారికి జై! విరూపాక్షి గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై! విరూపాక్షి గారికి జై!
అమ్మాయి గారు రాజు త్వరగా రా రాజు, నాన్న బయలుదేరేస్తారు. 10 నిమిషాలు అక్కడ ఉంటాం అమ్మాయి గారు. రాఘవ కూర్చో. రూపా, టైం అవుతుంది. అమ్మా ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే శ్రీమతి విరూపాక్షి గారిని ప్రజా పార్టీ ప్రెసిడెంటు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సూర్య ప్రతాప్ గారు షాల్వాతో సత్కరించి ప్రజా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. అమ్మా మమ్మీ, రాజు వస్తున్నాడు. రాఘవ, రాఘవ, మీరు మా పార్టీలో చేరుతున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ పార్టీలో ఎప్పుడు ప్రొఫెషనల్ విషయాలు తప్ప పర్సనల్ విషయాలకు చోటు ఇవ్వకుండా మీ మర్యాదను మీరు కాపాడుకుంటారని నమ్ముతున్నాను. మీరు నా సపోర్ట్ కోరినప్పుడే మీకు వివరణ ఇచ్చాను. ప్రజాసేవ గురించి మాత్రమే మీకు సపోర్ట్ చేస్తున్నానని. ఆ మాట తప్పను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.